కాంచన భర్తని పోలీసులు పట్టుకుని విచారిస్తూ ఉంటారు. కాంచన భర్త మాత్రం ఫోటో పట్టుకొని కాంచన్ని వెతుకుతూ ఉంటాడు. అలా పోలీసులు పట్టుకోవడంతో భయంతో అటు ఇటు దిక్కులు చూస్తూ ఉండగా కాంచన కూరగాయల బండి దగ్గర కూరగాయలు తీసుకుంటూ కనిపిస్తుంది. ఇక ఆవిడని చూసి, అదిగోండి మా ఆవిడ, దానికోసమే వెతుకుతున్నాను సార్, నన్ను వదిలేయండి అని బ్రతిమాలుతూ ఉంటాడు. ఇక దాంతో పోలీసులు వదిలేస్తారు. ఇక అంతలో కూరగాయలు తీసుకుని కాంచన డబ్బులు లెక్క పెట్టి బండి అతనికి ఇద్దామని ఇవ్వబోతూ ఉండగా అంతలో ఆమె భర్త వచ్చి ఆ డబ్బులు లాగేసుకుంటాడు. రే, ఎవర్రా నా దగ్గర డబ్బులు లాక్కుంది అని అలా షాక్ అయిపోతూ, షాకరం నువ్వా అని అడుగుతూ ఉండగా, షాక్ అయి ఉండావా, పిచ్చి వెధవం చేసి వదిలేసి ఇట్ట మార్కెట్ లో తిరుగుతుండావా అని అడుగుతూ ఉంటాడు. ఇదిగో పిచ్చి పిచ్చిగా వాగావంటే మోహన్ టమాటా అయిపోద్ది ఏమనుకుంటున్నావో అని అరుస్తూ ఉంటుంది. నువ్వెంతకైనా తెగిస్తావని నాకు తెలుసమ్మి, అందుకే మొగుడిని గాలికి వదిలేసి వచ్చి జాలీగా నీ దారి నువ్వు చూసుకొని పారిపోయి ఉండావు. ఇంతకీ మన అమ్మాయి యాడుండది, లేకపోతే నా మాదిరిగానే మన అమ్మాయిని కూడా యాడన వదిలేసి ఇలా గాలికి మార్కెట్ లో తిరుగుతుండావా అని శేఖరం అడుగుతుంటాడు. ఏందయ్యా, పిచ్చిగాని పట్టిందా నీకు? అయినా నీ తాగుబోతు బతుక్కి మేమెట్టా పోతే నీకెందుకు, మా బతుకు మమ్మల్ని బతకనివ్వు, పో ఇక్కడి నుంచి అని తిడుతూ ఉంటుంది. ఏందమ్మాయి పోయేది, తాళి కట్టింది వదిలేసి పోవడానికా? మొగుడు ఎదవైనా పెళ్ళాలు భరించి కాపురం చేయాలా, అది పతివ్రత లక్షణం. అందుకే నిన్ను ఒక గొప్ప పతివ్రతగా ప్రపంచానికి పరిచయం చేద్దామని వెతుకుంటూ ఏడకొచ్చుండా అని అంటూ శేఖరం అలా ముందుకు పోతూ ఉండగా కాంచన అక్కడి నుంచి అతనికి కనబడకుండా వెళ్లి చెట్టు చాటును దాక్కుని చూస్తూ ఉంటుంది. ఎట్టా ఉండదు నా ఎంట్రీ అని వెనక తిరిగి చూసేసరికి కాంచన లేకపోవడంతో షాక్ అయిపోతూ, యో ఏడపోయి ఉండది నా పతివ్రత అని చుట్టూ కంగారు పడుతూ వెతుకుతూ ఉంటాడు. కనిపించకపోయేసరికి తస్సాదియా, ఇది మళ్ళీ పారిపోయి ఉండది అని శేఖరం అనుకుంటూ ఉండగా యమధర్మరాజు తయారైనట్టు నా బతుకు వీడు తయారయ్యాడంటే ఈ సచ్చినోడి చేతికి చిక్కకూడదు అని కాంచన మెల్లిగా అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. శేఖరం మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక మరోవైపు ఆనంద భైరవి ఒక్కతే కూర్చొని లహరి పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోవడానికి కారణం ఏంటా అని ఆలోచిస్తూ ఈ సంబంధం తప్పించే ప్రయత్నం చేసింది అనన్య అని నాకు తెలుసు. అయినా ఇప్పుడు నేను ఈ విషయం బయట పెట్టి ఇంట్లో రచ్చ చేయడం తప్ప దీనివల్ల నేను లహరి జీవితాన్ని సరిదిద్దడానికి ఏముంది. సో ఈ రోజు నేను చూడాల్సింది అనన్యని ఎలా దెబ్బ కొట్టాను అని కాదు, రేపటి లహరి జీవితం ఎలా ఉండాలి అని అనుకుంటూ ఎస్ సరోజీరావు ఇంటి కోడలుగా లహరి అడుగు పెట్టాలి, అదే ఈ కుటుంబానికి గౌరవం అని అనుకుంటూ వెంటనే సరోజీరావుకి ఫోన్ చేసి, నమస్తే అండి, మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు అని ఆనంద అడుగుతూ ఉంటుంది. మేము బాగున్నామండి, యాక్చువల్ గా నేనే మీకు టచ్ లో వద్దామని నిన్నే అనుకున్నామండి, కానీ బిజినెస్ హడావుడిలో పడి మర్చిపోయాను, ఐఎమ్ సారీ అండి అని అంటూ ఉండగా, అయ్యో మీరు నాకు సారీ చెప్పడం ఏంటి సరోజిని గారు అని ఆనంద అంటూ ఉండగా, నేను ఈ సారీ చెప్తుంది మీ కుటుంబం గురించి నేను తప్పుగా విని అర్థం చేసుకున్నందుకు ఆ రోజు మిమ్మల్ని చాలా మాటలని బాధ పెట్టాను, అందుకే ఇలా సారీ చెప్పి నా సంస్కారాన్ని కాపాడుకుంటున్నాను. చెప్పండి ఆనందబారి గారు, ఒకటే మాటండి, ఎల్లుండి మీ అమ్మాయిని చూసుకోవడానికి మేము వస్తున్నాం అని సరోజిని రావు చెప్పడం చాలా సంతోషపడుతూ ఉంటుంది.